మనం మూడు సార్లు ఓం అని చదివి ఈ శ్లోకాలు చదువుకుందాం. మీకు ఈ చాట్ విండోలో శ్లోకాలు పెట్టాను. అదే, మీరు కూడా కలిసి నాతో కలిసి చదవచ్చు. ఓ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తజనకళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. బాబా గారు, ఈ ఇది మొదలు పెడతారా? మొదటి ఈ శ్లోకం ఆ, ఒక లైన్ చొప్పున మీరు పాడితే మేము ఫాలో చేస్తాం. ఓకే. ఫస్ట్ వర్స్ కదా. అవునండి. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిణ్కరణే. నహి నహి రక్షతి డ్రుక్రింకరణే. ఈ శ్లోకం మనం ఆ, గత 2 వారాలుగా చూసాము. భజ గోవిందం అంటే ఏమిటని, భజ అంటే మనం ఎన్నో రకాల అర్థాలు చూసాము. అది ఉమ్, భజ అంటే భక్తి. భక్తి 9 రకాలుగా ఉంటుందని ప్రహ్లాదుడి ఏ, ఆ, ఎలా చెప్పారో అది చూసాం. భగవద్గీత భాగవతంలో ఎలా చెప్పారు అన్నది మనం ముందు ముందు మళ్ళీ ఈ భక్తి అంటే, ఎందుకంటే ఇది భజ గోవిందం అనేది భక్తి ఓ చూపించి భగవంతుడికి భక్తి చూపించమని అడుగుతుంది కాబట్టి, ఈ భక్తి అంటే ఏంటి అన్నది మనకు అనేక పురాణాల్లో ఉంది. ఇవన్నీ ఆ, ఒక్కసారి అంటే ఒక్కో వారం ఒక్కో పురాణం నుండి మనం తీసుకొని ఈ భక్తి అంటే ఏంటనేది చూద్దాము. గోవింద అనేది కూడా ఆ, అంటే గోవింద నామానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు కూడా మనం చూసాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ గో ఈ ఈ గోవిందనామ స్మరణలో మనకి ఏం జరుగుతుంది అంటే మృత్యు భయం పోతుంది అని అనుకున్నాం. ఉమ్, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్రుకింకరణే అంటే ఈ విద్యలు అంటే లౌకిక విద్యలు మనకు చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే మనకు నడవదు. కానీ అది ఆ లౌకిక విద్యలని మనకు జీవితం కోసం అంటే మన జీవనం కొనసాగించడానికి పనికొస్తాయి. ఆ లౌకిక విద్యలు ఏవి కూడా మనకు మృత్యు భయాన్ని తీసేయడానికి పనికిరావు. అందువల్ల మనకు ఈ మృత్యు భయం రోజు రోజుకి వచ్చే మార్పుల వల్ల ఉండే భయం, రోజు రోజుకే కాదు నిమిష నిమిషానికి జరిగే మార్పులు, బయట మార్పులు లోపల మార్పులు, అన్ని మార్పుల నుండి వచ్చే భయం నుండి విముక్తి కావాలి, పూర్తి అభయం కావాలి అంటే గోవిందనామ స్మరణ చేయమని ఇది చెప్పింది. ఈ శ్లోకం చెప్పింది.
కాబట్టి ఏంటంటే మన చదువు విలువ చదువుదే, గోవిందనామస్మరణ విలువ గోవిందనామస్మరణ విలువ దానిదే. ఇప్పుడు అయితే ఇప్పుడు మనం చదువు గురించి చాలా మాట్లాడాము. అయితే ఒక ఆయన వచ్చి అడిగారు అనమాట, చదువుది ఏముందండి, చదువు వస్తుంది, చదువు రాదు. ఈయన ఒక పెద్ద వ్యాపారి. నాకు డబ్బు అంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చదువు, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళంతా నా కింద పని చేసేవాళ్ళనండి. నాది పెద్ద కంపెనీ ఉంది నాకు. ఓకే, నేను ఇంటర్మీడియట్ కూడా పూర్తి కాలేదు. ఏదో అలా 10th క్లాస్లో ఏదో పక్క వాళ్ళు చీటీలు ఇస్తే పాస్ అయ్యాను నేను. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఎవరు చీటీ వేయలేదు, పాస్ కాలేదు. ఆ తర్వాత ఇక మా నాన్న చదువుతురా, ఈ వ్యాపారంలో రా అన్నారు. వ్యాపారానికి వచ్చేసాము. ఈ గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మాకు పెద్ద సంస్థలు ఉన్నాయి. అన్నిట్లో వాళ్ళని ఉద్యోగాలు పెట్టుకున్నాము. అలాంటప్పుడు ఈ డబ్బుదే, అంటే ఈ చదువుది ఏముందండి, నాకు డబ్బు ముఖ్యం అని చెప్పాడు. ఇప్పుడు అయితే ఈ డబ్బు సంగతి ఏమిటి అంటే, డబ్బు ఆ, ప్రపంచం అంతా డబ్బు మీదే నడుస్తుందంట. ఆ, అది మనకు ఎప్పుడో ఎవరో చాలా పాతకాలంలోనే ఎవరో కవి గారు చెప్పారు ఏంటి, ధనమేరా అన్నిటికీ మూలం అని. సినిమా కూడా ఇచ్చినట్టుంది, ధనమేరా అన్నిటికీ మూలం అని. నాకు గుర్తులేదు అంటే నాకన్నా ముందు కాలంలో ఎప్పుడో. ఈ ధనం ఒక ఇంపార్టెన్స్ ఏమిటి, ధనానికిను ఆ, మనకు ఉన్న సంబంధం ఏంటన్నది ఈ రెండవ శ్లోకం అనమాట. ఇప్పుడు డబ్బు అనగానే ఏమవుతుంది అంటే, చాలా మంది ఏంటి నీకు ఎప్పుడు డబ్బు పిచ్చి పడుతుంది, నీకు డబ్బు 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 అంటావు, అసలు డబ్బు, డబ్బు ఉంటే డబ్బు సుఖాన్ని ఇస్తుందా, ఓకే అని కూడా అడుగుతారు. డబ్బు సుఖాన్ని ఇవ్వకపోయినా కానీ ఆ, ఏమంటాం దాన్ని అంటే, సుఖం అంటే నేను అనేది ఆ, మానసిక ఆనందం ఇస్తుందో తెలియదు కానీ శారీరక సుఖం ఇవ్వగలుగుతుంది. మనకు కంఫర్ట్ ఇవ్వగలుగుతుంది. కంఫర్ట్ అంటే భోజనం పెట్టగలుగుతుంది మనకు డబ్బు, మనకు ఒక ఇల్లు ఇవ్వగలుగుతుంది, మనకు బట్టలు ఇవ్వగలుగుతుంది, మనకు కావాల్సిన అవసరాలన్నీ అంటే వస్తురీత్యా ఉన్న అవసరాలన్నీ తీర్చగలుగుతుంది డబ్బు. అందుకని చెప్పేసి డబ్బు లేకపోతే మనకి పని చేయదు. డబ్బు సుఖాన్ని ఇస్తుంది అన్నప్పుడు మరి ఇప్పుడు వ్యాపారంలో ఇప్పుడు ఉమ్, నేను మీకు ఒకటి ఇస్తే, మీ దగ్గర లేనిది ఇస్తే మీ దగ్గర, నా దగ్గర లేని మీరు నాకు ఇస్తారు, అది వ్యాపారం. డబ్బు సుఖాన్ని ఇస్తున్నప్పుడు సుఖం డబ్బుని ఇస్తుందా అంటే కాదు. అట్లా అంటే డబ్బు ఏం చేస్తుంది, డబ్బు విలువ ఏంటి అంటే, డబ్బు అనేది మనం ఎందుకు డబ్బుల ఆ, అంటే మన ధనార్జన ఎందుకు కావాలి అనేది మనం ఆలోచిస్తే ముఖ్యంగా ఏంటంటే, ధనము ఒక సాధనం. సాధనంలో కూడా ధనం ఉంది. ఓకే, ధనం ఒక సాధనం. ఏంటి ఆ సాధనం, దేనికి ఆ సాధనం అంటే, మనకి ఏది కావాలన్నా ఈ డబ్బు, ధనం ఉపయోగించి మనకు కావాల్సింది మనం తెచ్చుకోవచ్చు. రైట్, మనకు కావాల్సింది మనం తెచ్చుకోవచ్చు అంటే షాప్కి వెళ్ళి ఏమైనా కొనుక్కోవచ్చు, భోజనం కానీ ఏదైనా కానీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు ఎవరైనా నువ్వేం ఉద్యోగం నువ్వేం పని చేస్తావయ్యా అని అడిగారు. ఉద్యోగం కూడా కాదు, నువ్వేం పని చేస్తావని చెప్పేసి నన్ను అడిగారు అనుకోండి, ఒకళ్ళు ఏం చెప్తారు, నేను ఇంజనీర్గా పనిచేస్తున్నా అండి అంటారు. ఇంకొకళ్ళు నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నానండి అంటారు. ఇంట్లో ఉండేవాళ్ళు అంటే ఇంట్లో ఉన్న అంటే ఉద్యోగం చేయని స్త్రీలను మీరు ఏం చేస్తున్నారంటే అనుకోండి, వాళ్ళు ఏమంటారు, మేము ఏమి చేయమండి అంటారు. వాళ్ళు నిజంగా ఏమీ చేయట్లేదా అంటే, వాళ్ళు ఖాళీగా కూర్చొని ఉన్నారా ఏమి చేయకుండా? కాదు కాదు, ఖాళీగా కూర్చోలేదు. ఇంట్లో ఆ, ఒక మ్, ఆ, స్త్రీ చేసే పని వాళ్ళు చేయలేరు చాలా మంది. అంటే అంత పని. పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళ పిల్లల ఇవి పొద్దున్నే లేచి వాళ్ళకు టిఫిన్లు ఉండి వాళ్ళతో స్కూల్కి పంపించి ఇవన్నీ ఎన్నో పనులు చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏమీ చేయలేదా, ఏమీ చేయమండి, మేము ఇంట్లో ఉంటాం ఏమి చేయమండి అంటే అని ఎందుకన్నారు.
ఎందుకంటే ఆ పనికి డబ్బు రాలేదు. అంటే ఏంటంటే మన వ్యవస్థలో, మన సమాజంలో డబ్బు వచ్చే పని చేస్తే ఏదో పని చేసినట్టు, డబ్బు వచ్చే డబ్బు రాని పని చేస్తే ఏమి చేయనట్టే లెక్కగా చూస్తాం మనం. ఇది ఇది ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు అలాగే ఇప్పుడు నిరుద్యోగులను కూడా ఎవరైనా ఏం చేస్తున్నావయ్యా అంటే నేనేం చేయట్లేదండి ఖాళీగా ఉన్నాను అంటారు. ఖాళీగా కూర్చున్నాడు ఆ అబ్బాయి లేదు. అబ్బాయి లేదు, పొద్దున్నే ఎన్నో పనులు చేస్తుండొచ్చు, ఎక్కడికి వెళ్ళి ఎన్నో చేస్తా ఉండొచ్చు. కానీ ఆ పనికి అంటే ఆ అబ్బాయి చేసిన పనులకు ఒక వెల కట్టి ఎవరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆ బాబు ఏమంటాడు అంటే నేనేమి చేయట్లేదండి, నేను ఖాళీగా ఉన్నాను అండి అని అంటాడు. మన సమాజంలో డబ్బుకు ఉన్న స్థాయి ఇది. అయితే ఈ శ్లోకాన్ని చూద్దాము ఇప్పుడు. ఆ, శోభా గారు అది రెండో శ్లోకం పాడతారా? ఒక్కొక్క వరుస నెమ్మదిగా. मूढजहीहि धनागमतृष्णाम् మూఢజహీహి ధనాగమతృష్ణాం कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం यल्लभसे निजकर्मोपात्तम् యల్లభసే నిచ కర్మోపాత్తం वित्तं तेन विनोदय चित्तम् విత్తం తేన వినోదయ చిత్తం. మళ్ళీ పాడతారా? मूढजहीहि धनागमतृष्णाम् మూఢజహీహి ధనాగమతృష్ణాం कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం यल्लभसे निजकर्मोपात्तम् యల్లభసే నిజ కర్మోపాత్తం वित्तं तेन विनोदय चित्तम् విత్తం తేన వినోదయ చిత్తం. మనం ఈ భజగోవింద మొదటి శ్లోకంలో అనుకున్నాం ఏంటి కథ, అంటే ఈ శ్లోకం ఎందుకు వచ్చిందని మనం మాట్లాడుకున్నాం. ఆయన ఒక పెద్ద ఆయన, అంటే వయసు ఆయన 80 ఏళ్ళ ఆయన, ఆ, ఈ శ్లోకాలు ఈ వ్యాకరణ సూత్రాలు చదువుకుంటూ ఉంటే ఆయన మూఢుడా అని పిలిచాడు. ఏది? గోవిందం భజ మూఢమతే అని. ఆ మూఢ అనేది ఇంకా ఆ, ఆ, మళ్ళీ ఇందులో కూడా మొట్టమొదటి శ్లోకంలో అదే, శ్లోకంలో మొట్టమొదటి పదం అదే, మూఢ అని. ఇప్పుడు మూఢ అనేది మూఢుడా, ఓ మూఢుడా అని పిలుస్తున్నాడు అనమాట. ఇవన్నీ ఆ మనిషినే కాదు ఇది. ఇప్పుడు ఇక్కడ నుండి ఏంటంటే ఇది శంకరాచార్యులు గారు ఆని ఆ, ఏమంటాము మన మన భాషలో ఓ చెడామడా తిట్టేశారండి అంటాము. ఓకే. ఆయన పట్టుకొని వరుసగా చెడామడా తిట్టేస్తున్నారా అన్నది అవునా కాదా అనేది ఆ, మనకు ఇంపార్టెంట్ కాదు. ఎలా అయితే భగవద్గీతలో అర్జునుడిని ముందు పెట్టుకొని కృష్ణుడు మనకు భగవద్గీత ఇచ్చారు. భగవద్గీత ఇచ్చినప్పుడు ఆయన్ని ఆ, మనం భగ కృష్ణుడి విశ్వగురు అని చెప్పుకుంటాం. వందే విశ్వగురు అని. అయితే అక్కడ ఏంటంటే ఆ అర్జునుడు అక్కడ ఉండడం, ఆయన కళ్ళ ముందు ఉండడం, ఆ టైంలో ఉండడం కేవలం నిమిత్తం మాత్రము. ఆయన ఆ భగవద్గీత ఇచ్చింది ప్రపంచం మొత్తానికి అని చెప్పేసి. అది ఇచ్చినందువల్ల అది ఏ- ఎంత కాలమైనా కానీ మనం ఇప్పటికీ భగవద్గీతను అందరం చదువుకుంటున్నాము, దాన్ని పాటించడానికి వీలైనంత ప్రయత్నం చేస్తాం. అలాగే ఈయన కూడా ఏ క్షణానైతే ఈయన ఆ, ఈ శంకరాచార్యుల నోటి నుండి భజ గోవిందం అని వచ్చేసిందో, ఆ పదాలు రావడం మొదలుపెట్టాయో, అక్కడ ఆ వ్యక్తి ఎవరు, ఆ ముసలాయన పని అయిపోయింది. అంటే అయిపోయిందంటే ఆ, ఎలా అంటే ఆయనకు ఈ
ఈ భజగోవిందం పుస్తకానికి సంబంధం తీరిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుండి భజగోవిందం భజగోవిందం మూఢమతి అని చెప్పడం అప్పటి నుండి కూడా ఇది కేవలం అక్కడున్న ఆ వృద్ధుడికే కాదు, ఇది తర్వాత తరాల వాళ్ళకి అందరికీ కూడా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మూఢ అనేది ఎవరిని అంటున్నాడు అంటే ఆయన అంటున్నాడా లేదని కాదు, ఎవరైతే ఈ మన ఒక తప్పుడు నమ్మకాల్లో ఉంటామో వాళ్ళందరము మనం మూఢులమే. ప్రస్తుతానికి ఆ, మీ సంగతి నాకు తెలియదు, నేనైతే మూఢుడినే. ఓకే, మూఢ అని చెప్పేసి మనకు ఆయన చెప్తున్నారు అనమాట. ఓ మూఢుడా, జహీహి. జహీహి అంటే వదిలేసే. ఏం వదిలేసేయాలి అంటే ధన ఆగమ తృష్ణ. అంటే తృ ధనం, ఆగమ అంటే ఆగమ అంటే రావడం. ఓకే, అంటే ఏంటంటే ధనాన్ని సంపాదించాలి అనే తృష్ణను వదిలేయి అంటున్నారు. ఇప్పుడు తృష్ణ అంటే మీరు చాలా మంది ఈ ఈ పేరు విని ఉండొచ్చు, తృష్ణ అని, ఈ పదం విని ఉండొచ్చు. తృష్ణ, తృష్ణ అంటే దాహం. ఈ సంస్కృతంలో రెండు రెండు పదాలు ఉంటాయి దాహానికి. ఒకటేమో పిపాస, రెండోది తృష్ణ. ఇప్పుడు మనకు దాహం వేసింది అనుకోండి, అంటే ఇప్పుడు అంటే ఎండలో బయటకు వెళ్ళి వచ్చాము, కాస్త బాగా ఎండగా ఉంది, బయటకు వెళ్ళి వచ్చేసరికి దాహంగా ఉంది. అప్పుడు మనకు అయ్యేది తృష్ణ పిపాస. అది పిపాస అన్నమాట. పిపాస అంటే ఓ ఆకలేసింది, అంటే అన్నం తిన్నాము, దాహం వేసింది, నీళ్లు తాగాము. ఆ దాహం వేసినప్పుడు నీళ్లు తాగడాన్ని పిపాస అంట. ఈ పిపాస అనేది ఆ, ఇది ఏంటంటే ఇది కేవలం శారీరక దాహం. ఓకే, ఇప్పుడు మీరు కడుపు నిండా అంటే కొంచెం కడుపు నిండుగానే ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఏమైంది అంటే మీకు ఆ, ఒకసారి ఆ, ఎలా అంటే ఆ, ఇప్పుడు మీకు ఫ్రైడ్ రైస్ ఏదన్నా ఎప్పుడన్నా మీరు అంటే మీరు ప్రయత్నం చేస్తారో లేదో తెలియదు. ఫ్రైడ్ రైస్ పులావ్ ఏదన్నా మామూలుగా నూనెలో ఫ్రై చేస్తాం కదా. ఇది నూనె అంటే మామూలు నూనె కాకుండా ఆవు నూనెలో చేశారనుకోండి, అంటే మీరు ఎంతమంది ప్రయత్నం చేశారో తెలియదు. ఆవు నూనెలో కనుక చేస్తే మీకు అది తిన్న తర్వాత ఏమవుతుంది అంటే నోరు పెడచకట్టుకుపోతుంటుంది. నోరు పెడచకట్టుకుని డ్రై డ్రై మౌత్ అనమాట, అది డ్రై టంగ్. అది అది ఏంటంటే మంచినీళ్ళు తాగాలి అనిపిస్తూ ఉంటుంది. తాగితే అది ఆ దాహం తీరదు. ఓకే, ఇది ఆ, అంటే ఇప్పుడు మీకు దాహం కాదు అది. అదేంటంటే ఒక కేవలం నాలుకకు ఒక రకమైన ఆ, ఇది ఉంటుంది, క్రేవింగ్ ఉంటుంది అనమాట. కావాలి కావాలి అనే ఒక కోరిక. ఎందుకు అంటే దానికి ఆ నూనె అలా చేసింది అది. అట్లా లేదా ఒక్కోసారి కారం ఎక్కువ తిన్నా కూడా, ఇప్పుడు మామూలుగా ఏది ఆ, రకరకాల కారాలు ఉంటాయి కదా మనకు. గుంటూరు కారం అని అంటే కొంచెం కారం ఎక్కువ, ఈ కారం ఇంకా ఎక్కువ అట్లా అని చెప్పేసి. మనకేమో భారతదేశంలో ఉత్తరాదిలో హిమాలయాల దగ్గర ఎక్కడ దొరుకుతుంది భూత్ జలోటా అని మిరపకాయలు. మామూలు కారానికి దాదాపు అది 500 రేట్లు 600 రేట్లు కారం ఎక్కువ అని చెప్తారు. ఇక్కడ అమెరికాలో దాన్ని భూత్ జలోటా అని, ఇంకా కొంచెం దాన్ని ఇంకా కొంచెం అది జీన్స్ అవన్నీ మార్చి ఇంకా కారం కూడా ఎక్కువ చేశారు. దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా ఒక చిన్న కాగితం ముక్క మీద ఆ, ఇలా ఒక చిన్న కాగితం ముక్క మీద ఒక ఇంక్ ఫిల్లర్ ఉంటుంది కదా, దానిలో లాగా ఇట్లా ఒక చిన్న చుక్క ఇట్లా అంటిస్తారు. అంటిస్తే అది ఏమవుతుంది, అది ఇట్లా మొత్తం ఇట్లా బ్లాట్ అవుతుంది. బ్లాట్ అంటే ఇట్లా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఎక్స్పాండ్ అయిన తర్వాత దాన్ని ఒక కొస ఇలా కొద్దిగా ఇలా టచ్ చేయాలన్నమాట. చేస్తే దాదాపు 5-6 గంటలు ఆ, ఆ, నోరు మంట పుడుతూ ఎన్ని ఎన్ని మంచి నీళ్ళు తాగినా కానీ సరిపోకుండా ఉంటుంది. అదొక ఇక్కడ అదొక అంటే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు అదొక ఇంట్రెస్టింగ్ అంటే కొందరికి అది ఒక హాబీ లాంటిది. సో ఇది ఆ, అప్పుడు కూడా ఈ దాహం అనేది అంటే పిపాస అంటేనేమో మామూలు దాహాన్ని పిపాస అంటాము. ఏదైతే అన్యాచురల్గా అంటే లైక్ సాధారణమైన దాహం కాదది, ఏదో ఒక వేరే ఒక కండిషన్ మూలంగా ఒక స్థితి మూలంగా అది జరిగింది అనుకుంటే దాన్ని తృష్ణ అంటాం. ఇప్పుడు యాక్చువల్గా ఆయుర్వేదంలో
ఆ, మందు కూడా ఉంటుంది అనమాట. అంటే ఆ, ఆ, తృష్ణ చికిత్స అని అంటారు. అంటే తృష్ణ చికిత్స అంటే ఈ అంటే మామూలు దాహం కాకుండా ఏదో విడివిడిగా ఇలా ఉంటుంది. అంటే ఏదో అంటే అన్యాచురల్ గా ఇలా ఉంది, ఈ దాహం ఉంది కాబట్టి దీనికి ఒక అంటే దానికి ఒక మెడిసిన్ అంటూ ఉంది, దానికి ఒక మందు అనేది ఉంది, దానికి తృష్ణ చికిత్స అని చెప్పేసి చేస్తారు కూడా. ఇప్పుడు ఎంత చెప్తున్నానంటే ఈ పిపాస అనేదేమో మామూలు దాహం, అంటే ఇప్పుడు మామూలు కోరిక కాదు. ఇప్పుడు మామూలుగా మనకు కూడా ఎన్నో దాహం అన్నా ఆకలి అన్నా కానీ ఇది శరీరం ఏమంటాం, శరీరానికి కావాల్సింది తెచ్చుకున్నప్పుడు అది కావాల్సిన అవసరాలు తీర్చుకున్నప్పుడు అది పిపాసే కావచ్చు, లేక తృష్ణయే అది ఆకలే కావచ్చు. కానీ తృష్ణ అంటే శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ. అది ఒక రకమైన ఆ, ఆశ. ఓకే, ఆ ఆశ ఉంటుంది. ఆ ఆశ గురించి చెప్తున్నారు అనమాట. మూఢ జహీహి ధన ఆగమ తృష్ణ అంటే నేను సంపాదించాలి, సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేది ఆ, ఏదైతే ఉందో దాన్ని వదులుకోమని చెప్తున్నారు ఆయన. కురు సద్బుద్ధి మనసి వితృష్ణ అన్నారు. కురు, ఇప్పుడు కురు అనే పదం వచ్చింది కదా. ఈ కురు అనే పదమే, ఈ కురు అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అయ్యా అంటే ఈ మొదటి శ్లోకంలో ఆ, దృక్కిం కరణే అన్నారు కదా. ఆ దృక్కిం కరణే ఆ పద ఆ వ్యాకరణ ప్రయోగం ఆ, మూలంగానే ఈ కురు అనే పదం వస్తుంది. ఓకే, కురు సద్బుద్ధిం. ఇప్పుడు ఈ ధనాగమ తృష్ణ ఉంది కదా, ధనాగమ అంటే ఈ డబ్బు సంపాదించుకోవాలనే ఆశ, దాన్ని వదిలేసుకొని సత్ బుద్ధిని పెంచుకో. మనసి ఇక్కడ మనసులో ఒక సద్బుద్ధిని పెంచుకో. ఏంటి ఆ సద్బుద్ధి అంటే వితృష్ణ. తృష్ణం అంటే మనం దాహం అని అనుకున్నాం. వితృష్ణం అంటే విగత తృష్ణ, అంటే తృష్ణ లేకపోవడం, అంటే ఆ దాహాన్ని తీసేసాయి అనేది చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక్కోసారి ఈ సంస్కృతంలో వి అనేది ముందు వచ్చింది అనుకోండి, వి అనే అక్షరం పదానికి ముందు, ఒక్కోసారి అది ఆ పదానికి వ్యతిరేకం అవుతుంది, ఒక్కోసారి ఆ పదానికి ఆ, ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది. అట్లా అంటే ఇప్పుడు విశేషంగా ఆ పదాన్ని పెంచుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ, ఉదాహరణకి జ్ఞానం అనే పదం ఉంది. జ్ఞానం ఉంటే దాని ముందు ఆ పెట్టామనుకోండి ఏమవుతుంది, అజ్ఞానం అవుతుంది. అజ్ఞానం ఏమవుతుంది, జ్ఞానానికి వ్యతిరేకం అవుతుంది. వివేకం ముందు ఆ పెడితే అవివేకం అంటే వివేకానికి వ్యతిరేకం అవుతుంది. ఇప్పుడు ఈ వి అనేది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ తృష్ణంలో వితృష్ణం అంటే తృష్ణానికి వ్యతిరేకమైంది. అదే ఒక్కోసారి ఆమ్, ఇప్పుడు జ్ఞానానికి ముందు వి పెట్టామనుకోండి విజ్ఞానం అవుతుంది. విజ్ఞానం అనగానే ఏమవుతుంది, ఆ జ్ఞానం విశేషమైన జ్ఞానం, విశేష జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. ఇట్లా అందుకని చెప్పేసి ఈ వి అనేది వచ్చిందంటే అది మనం కొంచెం చెక్ చేసుకోవాలి. అరే ఇది ఈ వి అంటే ఇది దాన్ని అపోజ్ చేస్తుందా, అంటే వ్యతిరేకిస్తుందా, లేకపోతే ఉన్నదాన్ని ఇంకా పెంచుతుందా అని. ఇక్కడ ఇది వ్యతిరేకిస్తుంది అనమాట. అంటే వితృష్ణ అంటే ఆ కోరికల్ని తీసేసుకో. ఓకే, ఏది బాగా డబ్బు సంపాదించాలని కోరికల్ని తీసేసేయి. ఎల్లభసే అంటే ఎల్లభసే అంటే యత్ లభసే అంటే ఎల్లభసే నిజ కర్మోపాత్తం. లభసే అంటే ఏది దొరికితే. ఓకే, ఏది దొరికితే అంటే ఎంత దొరికితే అంత. నిజ, నిజ అంటే తెలుగులో మామూలుగా సాధారణంగా ఏమంటాము, నిజం అంటే సత్యము, ట్రుత్ అట్లా. కానీ ఇక్కడ నిజ అంటే ఏంటంటే నీ ద్వారా, అంటే మన సొంత ఆ, కర్మల ఉపాత్తం. ఓకే, కర్మలు చేస్తే అంటే మనం సొంతంగా చేసిన పనుల వల్ల ఎంత డబ్బు అయితే వస్తుందో, ఓకే, విత్తం, విత్తం అంటే డబ్బు. ఓకే, తేన దానితోటి వినోదయ సంతోషపడు చిత్తం, అంటే చిత్తం అంటే మనసులో సంతోషపడు. మూఢజహి ధన అంటే ఏంటంటే మనకు డబ్బు వద్దని కాదు, డబ్బు
సంపాదించు, పని చెయ్యి, పని చేస్తే ఎంత వస్తే అంత దాంతో సంతృప్తి పడు, మనసును ఆనందపరచుకో దాంతోటే అని ఏం చెప్తున్నారు. ఇప్పుడు ఆ, ఈ తృష్ణ మూలంగా తప్పేముందండి? డబ్బు సంపాదించుకుంటే తప్పేముంది? సరే, ఎక్కువ సంపాదించుకున్నాం ఉంటే బాగానే ఉంటుంది కదా, తప్పేముంది అందులో అంటే? డబ్బు అంటే ఇంకోసారి ఇంకో ప్రశ్న కూడా వస్తుంటది. ఈ ఇప్పుడు ఈ భారతీయ సంప్రదాయమే కానివ్వండి, లేకపోతే బౌద్ధ మతమే కానివ్వండి, జైన మతమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు ఏం చేయొద్దు, ఊరికే అలా సన్యాసిగా ఉండు, ఆ, ఏమి సంపాదన లేదు అట్లా అన్న టైప్లో ఒక ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి, ముఖ్యంగా మనకు వెస్ట్లో. వీళ్ళు ఏమి అంటే ఏది అంటే ఇప్పుడు చూడు, ఈ శ్లోకంలో చూడు, డబ్బు గురించి పట్టించుకోవద్దు అన్నారు. డబ్బు గురించి పట్టించుకోవద్దు అంటే ఏం చేయాలి? భజ గోవిందం, ఓకే, కూర్చొని భజన చేస్తూ ఉంటే డబ్బు సంపాదించుకోవద్దు అంటే, ఓకే, దేవుడు ఉంటే బెడ్ మీద నేను నేను బెడ్లో నుండి దిగను, మంచంలో నుండి నేను దేవుడా దేవుడా అని దేవుడు కలుసుకుంటుంటా, భజ గోవిందం అని. ఆ, అతను ఉంటే నాకు భోజనం తీసుకొస్తాడు, లేకపోతే లేదు. ఇలా అంటే ఆమ్, తప్పు అర్థాలు అంటే పెడార్థాలు ఓ, చాలా మంది చేస్తారు. అంటే మన ఆ, ఆ, ఈ మన శాస్త్రాలు సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళు ఇలా పదార్థాలు చాలా తీసి మన ఆ, అంటే మన ఈ ఆలోచన పద్ధతిని అంటే విమర్శిస్తారు అన్నమాట. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు అంటే, ఈయన ఏమంటున్నారు అంటే, లేదు లేదు, డబ్బు సంపాదించుకోవాలి, డబ్బుకు విలువ ఉంది, డబ్బుకు అవసరం ఉంది. ఓకే, కానీ ఇప్పుడు మనం జీవితానికి కావాల్సినంత డబ్బే, అందులో తప్పేం లేదు. ఉం? కానీ ఇప్పుడు ఈ ఎక్కువ సంపాదించుకోవడంలో, అంటే ఎక్కువ సంపాదించుకోవడం కూడా తప్పు లేదు, కానీ డబ్బే డబ్బే అని పరిగెత్తడంలో ప్రాబ్లం ఏంటి అంటే, ఆ, ఒక అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చెప్పింది అనమాట. నాన్న నన్ను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నా అన్నాడు. అలాగా, చాలా మంచిదమ్మా, ఏ చెప్పు, అబ్బాయి గురించి చెప్పు అంటే, ఓ, ఈ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. ఓ, అంటే, సరే, మంచిది, అందంగా ఉంటాడు, కరెక్టే, కానీ బట్ డబ్బులున్నాయా ఆ అబ్బాయి దగ్గర నేను చూసుకోవడానికి అని అడిగాడు. అంటే ఏమైంది నాన్న, మీ మగవాళ్ళంతా ఇంతే, ఆ? డబ్బులున్నాయా ఆ అబ్బాయి దగ్గర అడుగుతావు. ఆ అబ్బాయి కూడా అది అడిగాడు, మీ నాన్న దగ్గర డబ్బులున్నాయా అని, ఎంత డబ్బులున్నాయా అని. అయితే ఇది ఈ డబ్బు ఓ, ఎలా అంటే ఇప్పుడు ఒక్కోసారి ఎంత సంపాదించినా కానీ మనకు తృప్తి తీరట్లేదు, ఇంకా కావాలి ఇంకా కావాలి అంటే తప్పేమిటి అంటే, ఎప్పుడైతే ఈ ఆరాటం ఎక్కువైతుందో, ఇంకా కావాలి అనేది ఎప్పుడైతుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, దానివల్ల వచ్చే ఫలితాన్ని అంటే దానివల్ల మనలో వచ్చే మార్పు ఏంటి అంటే, దానివల్ల మనలో ఒక ఫీలింగ్ అంటే ఒక రకమైన ఆ, ఆ, వృత్తులు, అంటే వృత్తి అంటే ఒక ఆలోచన, అంటే కొన్ని రకాల ఆలోచనలు వస్తాయి. ఏంటి అది అంటే లోభం. లోభం అనే ప్రవృత్తి వస్తుంది. లోభం అంటే గ్రీడ్ ఇంగ్లీష్లో. ఈ లోభం ఏం చేస్తుంది అంటే, ఈ లోభానికి ఎంత ఎంత ఇది అగ్ని లాంటిది. అగ్నిలో మీరు దానికి ఎంత ఆహుతి ఇచ్చినా కానీ, ఆహా సరిపోయింది నాకు చాలు, నేను ఇక ఆరిపోతాను అనదు అగ్ని. అది ఇంకా పెరుగుతూనే పోతుంటుంది, ఇంకా పెరుగుతూనే పోతుంటుంది. ఇది ఇప్పుడు ఈ దావాగ్ని అంటారు. దావాగ్ని అంటే, అంటే ఇప్పుడు మన ఈ అడవుల్లో అట్లా ఒక్కోసారి ఈ మంటలు కనుక వస్తే అది కొన్ని వందల వేల ఎకరాలు అలా తగలబడిపోతూనే ఉంటది. అది దాన్ని ఆర్పడం చాలా కష్టం. అంటే భారతదేశంలో నేను అంటే ఇళ్ళు కాలిపోవడం వరకు విన్నా నేను, ఇళ్ళకు పైన కొద్దిగా తెలియదు. కానీ ఇక్కడ అమెరికాకు వచ్చిన తర్వాత కాలిఫోర్నియాలో ప్రతి సంవత్సరం కొన్ని వందల నుండి వేల ఎకరాలు ప్రతి సంవత్సరం ఈ అగ్నిలో
దహనమైపోతూ ఉంటాయి. ఒకసారి అగ్ని అంటూ వచ్చిన తర్వాత దాన్ని ఆపడం చాలా కష్టం. ఏదైనా కానీ అగ్ని. ఈ లోభం అనేది కూడా అలా అగ్ని లాంటిది. ఎంత ఎంత సంపాదించినా అది చాలదని అంటారు. దీని గురించి ఒకసారి మ్, ఆ, మా గురువు గారు స్వామి గారు ఒక కథ చెప్పారు. మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఏమవుతుందంటే మనకు ఓ, ఈ ఇది వెస్టర్న్ కథ. వెస్టర్న్ కథ అంటే మన అంటే ఉమ్, ఈ క్రిస్టియన్ ఆ, అట్లా ఆ పద్ధతిలో వాళ్ళకు సాతాన్ అని ఉంటారు. సాతాన్ అంటే దేవుడికి అపోజిట్ సాతాన్. ఈ సాతాను ఉమ్, ఏం చేస్తారంటే సాతానికి కూడా ఎట్లా అంటే ఇప్పుడు భగవంతుడిని పూజించడానికి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఊర్లో చర్చిలు ఉన్నాయి, ప్రతి ఊర్లో అంటే గుడులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, పూజారులు ఉన్నారు, అట్లా ఉన్నారు కదా. మరి సాతానికి కూడా ఆయన ఉమ్, ఆయన ఆ, మంది మార్పులు ఆయనకు ఉన్నారు. ఉండి వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు అంటే ఆయనకు రిపోర్ట్లు వస్తుంటాయి సాతాన్ గారికి. ప్రతి ప్రతి వారం ప్రతి నెల ఓ ఇక్కడ ఇంతమంది ని పాడు చేశాము, అక్కడ ఎంతమందిని మనం అంటే పాడు చేశాము, అట్లా ఎట్లా అని చెప్పేసి ఒక ఎంత మనది అంటే మనం అంటే ప్రపంచాన్ని అంతా పాడు చేయడంలో బాగా చక్కగా ఉన్నాము అంటే మంచి అభివృద్ధి చెందుతున్నాము అని చెప్పేసి రెగ్యులర్ రిపోర్ట్లు వస్తున్నాయి. కానీ పల్లెటూరు నుండి ఒక పల్లెటూరులో ఒక ఆయన ఉన్నాడు. ఆయనను ఎంత చేసినా కానీ అంటే ఎన్ని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ కుటుంబంని మనం ముట్టలేకున్నాం, అంటలేకున్నాము. ఓకే. వాళ్ళు అసలు ఓ, సన్మార్గం నుండి ఆ, కదలటం లేదు. ఓకే. అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. అరే అదేంటి ఇలా ఉందా అని చెప్పేసి కొంచెం అంటే సరే నీకు కుదరట్లేదు అని చెప్పేసి వాళ్ళ రీజనల్ మేనేజరు లేకపోతే కంట్రీ మేనేజర్ లాంటి అతన్ని పంపించారు. అంటే ఆ దేశానికి అంతా హెడ్ కొంచెం ఇలాంటి విషయాల్లో కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళు పోయారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఈ మనిషిని ఆ ఆ కుటుంబాన్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబంలో ఎవరు ప్రలోభపడలేదు. సరే ఇక అది కుదరట్లేదండి, ఏం చేద్దాం అని చెప్పి సాతాన్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ చేశారు. చేస్తే సరే ఇక ఇట్లా కాదులని సాతాన్ వెళ్ళి అక్కడ చూశారు. చూసి సరే నాకు అర్థమైపోయింది, నాకు తెలిసిపోయింది. ఓకే నేను ఆ, ఇది అంత పెద్ద పని కాదు. ఆ, ఈ విషయాన్ని చాలా తేలిగ్గా ఇది చేయొచ్చు. ఏమిటి అంటే వాళ్ళ ఇంటి ముందు 7 జాడీలు పెట్టారు. 7 జాడీలు పెట్టి అంటే వాళ్ళ ఇంట్లోనే ఇంటి ముందంటే ఇంటి కాంపౌండ్లోనే. ఓకే. వీళ్ళు ఈ కుటుంబం పేద కుటుంబం. అందులో ఆ, అయినా వాళ్ళు ఏం ప్రలోభపడట్లేదు. అందులో 7 జాడీలు పెట్టారు. 6 జాడీలకు నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి నిండుగా. ఏడో దాంట్లో కూడా దాదాపు నిండుగా ఉంది. కానీ ఇంక కొన్ని ఇగో ఎన్ని గోల్డ్ కాయిన్స్ వస్తే ఇంకా కొన్ని ఇన్ని బంగారు నాణాలు కనుక ఇన్ని వస్తే అది నిండిపోతుంది. ఇలా ఉంది. ఇక వీడు పొద్దున్న లేచి వచ్చి చూసుకున్నారు, వాటిని చూసుకున్నారు. ఏంటి ఇది బంగారం ఉంది, ఇట్లా ఇదంతా మంది కాదు అని చెప్పేసి వెళ్ళి ఆ, అక్కడ అంటే చుట్టూరా ఆ, అడిగి అంటే అప్పుడు అందరికంటే ఇప్పుడు గ్రామ పెద్దలకి వాళ్ళందరికీ చెప్పడానికి వెళ్తే ఈ సాతానే అందరి వేషాలు వేసేసుకొని ఓ ఇది మాది కాదు, మాది కాదంటే మాది కాదని చెప్పేసి సాతానే గ్రామ పెద్ద వేషం వేసేసుకొని మీ ఇంట్లోనే ఉంది, అది ఎవరు మాది కాదంటే మాది కాదంటున్నారు కాబట్టి అది మీదే అని చెప్పాడు. చెప్తే ఇప్పుడు వీళ్ళకు 7 జాడీలు ఉన్నాయి. 7 జాడీల్లో 6 జాడీలకు నిండుగా బంగారం ఉంది. ఏడో జాడి కూడా దాదాపుగా నిండుగానే కానీ కొంచెం ఖాళీ ఉంది. ఇప్పుడు భార్యాభర్తలు మాట్లాడుతున్నారు. అరే మనకు 6 జాడీలు బంగారం ఉంది, ఏడో జాడి ఆల్మోస్ట్ ఫుల్ ఉంది. ఆ? ఇది దీని కూడా నింపితే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వస్తుంది. దానికోసం
వాళ్ళు ఇక కష్టపడడం మొదలుపెట్టారు. ఏది ఆ ఆ ఏడో జాడిని నింపడానికి. దానికని చెప్పేసి పొద్దున్నే లేచి ఆయన పొలానికి వెళ్ళేవాడు. ఈమె వెళ్ళి పనులు చేయడానికి ప్రయత్నించింది. భార్య భర్త ఇద్దరు తెగ కష్టపడుతున్నారు. అసలు సుఖం అనేది మర్చిపోయారు. ఒళ్ళు హూనం చేసుకుంటున్నారు. అది అది బంగారు నాణాలు అదే డబ్బు సంపాదిస్తున్నారు. బంగారు నాణాలు ఓ, కొంటున్నారు. అప్పుడు ఇప్పుడున్నంత ధర లేదు. వాళ్ళు కొనగలిగేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఒక కొనడం కష్టం బంగారు నాణాలు. అప్పుడు తేలికే కొనడం మొదలు పెట్టారు. వాళ్ళు ఇన్ని నాణాలు కొన్నారు. ఇన్ని బంగారు నాణాలు కొని అందులో వేస్తే ఏమైంది అంటే అది స్పెషల్ జాడీ అది. ఆ జాడీలో ఎంత వేసినా కానీ ఇంకా ఇంత ఖాళీ ఉంటుంది. అది మళ్ళీ ఇంత ఖాళీ ఉంది. అయ్యో ఇంత ఖాళీ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి పనిచేయడం మొదలుపెట్టారు. ఇట్లా వాళ్ళు జీవితం అంటే సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి 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 పని చేస్తున్నారు. నాణాలు కొంటున్నారు. ఇందులో వేస్తా ఉన్నారు. కానీ అది నిండట్లేదు. వీళ్ళకి తిండి సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా లేదు, సుఖం లేదు, ఏం లేదు. అంటే ఒకటే ఆరాటం ఏంటి అంటే ఈ జాడి నింపాలి. ఆ జాడి నిండటం లేదు. అట్లా ఉన్నప్పుడు ఒక 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి సాతాన్ గారు వచ్చారు. ఏంటి సంగతి ఇక్కడ ఏంటి ఎలా ఉంది చూస్తే ఆ, భార్య సంతోషంగా లేదు, భర్త సంతోషంగా లేడు, కుటుంబం అంతా సంతోషంగా లేరు. ఎవరు డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి. ఏది 6 జాడీలు నిండా బంగారం ఉంది, ఏడో జాడీలో 90% నిండి ఉంది. కానీ సంతోషం అనేది లేదు. అతను ఆహా ఓకే, ఈ మనిషిని కూడా మనం పాడు చేసాం, ఈ కుటుంబాన్ని కూడా మనం పాడు చేసాం, సంతోషంగా ఆయన వెళ్ళిపోయారు. ఇది ఏంటి అంటే మన కోరికలు కూడా అలాంటివే. మనకు ఎంత కోరికలు తీర్చుకున్నా కూడా మనకి ఏదో ఒక అవసరం వస్తుంది, ఇంకో కోరిక వస్తుంది. అరే ఇది కూడా చేస్తే బాగుంటుంది, అది కూడా చేస్తే బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఏ కోరిక తీర్చాలన్నా కానీ డబ్బు కావాలి. ఇప్పుడు మామూలుగా డబ్బును సంస్కృతంలో అర్థం అంటారు. అర్థం అంటే ఏంటి? అర్థం అంటే మామూలు ఇంకో 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 అర్థం ఏంటి? దానికి అర్థం అంటే ఈ పదానికి దీని తాత్పర్యం ఇది. అంటే ఈ పదం అంటే దీనికి ఒక మీనింగ్ ఉంది. మార్జాలము, మార్జాలం అంటే ఏమిటి అంటే మార్జాలానికి అర్థం పిల్లి అని. అలాగే ఈ అర్థం అనేది ఏం చేస్తుందంటే ఒక ఒక మన కోరికను నింపుకోవడానికి సాధనం. అందుకని దీన్ని మనం ధర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్తాం మన పురుషార్థాల్లో. అర్థ అర్థం ఏం చేస్తుందంటే ఈ ఈ దీని ద్వారా మనం కామాన్ని పూర్తి చేసుకోగలుగుతాం. అర్థం ద్వారా కామాన్ని పూర్తి చేసుకోగలుగుతాం అన్నమాట. దీన్ని మనం అర్థంలాగా చూసుకున్నంత వరకే మనకు, ఈ సాధనంలాగా చూసుకున్నంత వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత మనకు ఎప్పుడైతే లోభం వస్తుందో ఏమవుతుందని ఆలోచిస్తున్నాం. మన భారతదేశంలో మనం అనుకుంటాం, అమెరికాలోనే అనుకుంటాం ఏమని, ఎక్కడైనా కానీ ఏ దేశమైనా కానీ మన రాజకీయ నాయకులంతా మీరు పూర్తి చేసుకోవచ్చు. మన రాజకీయ నాయకులంతా లంచగొండి వాళ్ళు. ఓకే, ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ లంచగొండి వాళ్ళు. అంటే ఏంటి? అంటే అది అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. అది ఏ దేశంలోనైనా ఒక 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 భావన ఏంటి అంటే వీళ్ళంతా లంచగొండ్లు. లంచగొండి అంటే ఏమిటి? వాళ్ళకి అవసరమైన దానికన్నా అంటే వాళ్ళకు ఈ నిజ ధర్మోపాత్తం ఉన్నారు కదా. సొంతంగా చేసిన పనులకు ద్వారా వచ్చిన డబ్బు కన్నా ఎక్కువ డబ్బు కావాలన్న ఆశతోటి వాళ్ళు చేయకూడని పనులు చేసి ఆ డబ్బు సంపాదించుకోవడం. అది ఏమిటి? అది లోభం. ఓకే, లోభం మూలంగా దేశాలే నాశనం అయిపోతున్నాయి. ప్ర- ఆ, ప్రజల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. ఆ, ఎవరో పెద్దవారు అన్నారు, మహాత్మా గాంధీ అని అంటారు. మరి ఆయన మహాత్మా గాంధీ గారో లేకపోతే ఇంకెవరు అన్నారో నాకు తెలియదు. కానీ ఈ ప్రపంచంలో మనందరికీ కావాల్సినంత తిండి, బట్టలు, నీరు, ఇళ్ళు ఉన్నాయి. కానీ
ఒక్క మనిషికి ఉన్న లోభాన్ని తీర్చేంత ర- వసతులు కూడా లేవు. అంటే ఒక్క మనిషికి కూడా అంటే అందరి కోరికలు కాదు, ఏది అందరి అవసరాలు తీర్చేంత ఉంది ఈ భూమి మీద. కానీ మన కోరికలకు అంతు లేదు కాబట్టి ఏ ఒక్క మనిషి కోరికలు కూడా పూర్తిగా తీర్చేంత డబ్బు ఈ ప్రపంచంలో లేదు. ఏంటి? అది ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మనం సంపాదన సంపాదించుకుంటాము. ఒకప్పుడు అంటే ఒకప్పుడు అంటే మనకు డబ్బు లేదనుకోండి, అస్సలు లేదనుకోండి, సంపాదించుకోవాలి, తినాలి. తిన్న తర్వాత ఏమవుతుంది అంటే మనం తిన్న తర్వాత ఏం చేస్తాము? ఓహో, ఇప్పుడు నా అవసరాలు తీరిపోయినాయి, ఇంకా కొంత సేవ్ చేసుకుంటాను. ఓకే, దీన్ని పొదుపు చేసుకొని దీన్ని రక్షించి దీన్ని పెంచుతాను డబ్బుని. ఎందుకు అంటే నాకు సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ అంటే రక్షణ కావాలి. నా వయసు నా ఉమ్, నేను కొంచెం నాకు వయసు పెరిగినప్పుడు రక్షణ కావాలి డబ్బులో నుండి. కాబట్టి నాకు కొంత సంపాదించుకోవాలి, ఇంకా కొంచెం ఎక్కువ. తర్వాత మళ్ళీ అనిపిస్తుంది నాకు, సరే నేను 60 ఏళ్ల వరకు పని చేస్తాను, లేకపోతే 70 ఏళ్ల వరకు పని చేస్తాను, ఏదో నా మనసులో ఒక రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది. ఆ వయసు వరకు పని చేస్తాను. ఆ పై నుండి నేను సుమారుగా 20 ఏళ్ళు బ్రతుకుతాను, లేకపోతే 30 ఏళ్ళు బ్రతుకుతాను. అది ఆ 30 ఏళ్లకు 20 ఏళ్లకు సరిపడే డబ్బులు ఉన్నాయంటే నా దగ్గర ఉన్నాయి, నాకు ఖర్చులకు సరిపోతాయి. దాంతో తీరిపోయిందా? మనకు లేదు. ఇప్పుడు నేను మా పిల్లలకి కొంత ఇవ్వాలి కదా ఏదన్నా. పాపం పిల్లలకి ఏదో చేయాలి వాళ్ళకి. వాళ్ళకి చదవక కొంత అమౌంట్ ఇస్తే బాగుంటుందేమో. వాళ్ళకి ఒక ఇల్లు కొనిస్తే బాగుంటుందేమో, వాళ్ళకి ఒక ఇది చేస్తే బాగుంటుందేమో, అది చేస్తే బాగుంటుందేమో. అలా చెప్పేసి ఏమవుతుంది, మనకు ఇంకా కొంచెం పెరుగుతుంటాయి. ఈ లోపల ఏమవుతుంది, ఇలా మనం కష్టపడి పని చేస్తూ ఉంటే వాళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకు పిల్లలు పుడతారు. అప్పుడు ఏమవుతుంది, అవును మన మనవాళ్ళకి చదువుకి వాటికి ఏదైనా ఖర్చులకి మనం పెట్టాలి కదా, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఏదైనా మనం అది వెనకేసి ఉంచాలి కదా, వాళ్ళకి కొంత ఇవ్వాలి కదా. ఇలా మనకు అంతు లేకుండా పోతూనే ఉంటుంది, కోరికలకి కానీ మన అవసరాలకి కానీ. అలా అవసరాలు పెరిగిపోతూ ఉంటాయి. అది అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకు బ్యాంకులో అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1 కోటి రూపాయలున్నా, 100 కోట్లున్నా, 2,000 కోట్లున్నా, ఎన్ని కోట్లున్నా, కోట్లు అంటే వేసుకునే కోట్లు కదా, డబ్బుల గురించి చెప్తున్నాను. లేకపోతే ఇక్కడ మిలియన్లలో ఉన్నా కానీ మనం తినే తిండి ఇంతే ఉంటుంది. మనం తినగలిగే తిండి, మన పొట్ట సైజు పెరగదు. ఓకే, ఎంత ఎక్కువ తిన్నా, ఎంత ఏ రకంగా చేసినా కానీ మన పొట్ట సైజు పెరగదు. మనం తిని అంతే తినగలుగుతాం. మనకు కావాల్సింది పడుకోవడానికి మంచంలో ఇంతే స్థలం కావాలి. సరే మీకు ఆ, అంటే ఫుల్ బెడ్ కాదు అంటే క్వీన్ బెడ్, క్వీన్ బెడ్ కాదు అంటే కింగ్ సైజ్ బెడే అనుకోండి. అంతకన్నా అవసరం లేదు కదా. ఓకే, ఆ బెడ్ సైజు ఇది వీటికన్నా మనకు ఎక్కువ అవసరం లేదు. కానీ మనకి ఏంటంటే ఆ నెంబరు, బ్యాంకులో నెంబరు ఒక అది 10 మిలియన్లు కాదు, 15 మిలియన్లు, 15 మిలియన్లు కాదు, 20 మిలియన్లు. ఆ తేడా ఏంటి మనకు అంటే మన జీవితంలో ఏం తేడా వస్తుంది? అది ఏమి తేడా తీసుకురాదు అది. ఆ నెంబరు అంటే ఒక ఒక దశలో నెంబర్ పనికి వస్తుంది. ఏది బ్యాంకులో 100 రూపాయలు ఉన్నాయా, 1000 రూపాయలు ఉన్నాయా అనేది చాలా చాలా తేడా ఉంటుంది. 100 రూపాయలు ఉంటే మనం కొన్ని పనులు చేయగలుగుతాం, 1000 రూపాయలు ఇంకా కొంచెం ఎక్కువ పనులు చేయగలుగుతాం. అంటే ఇప్పుడు 100 రూపాయలు, 1000 రూపాయలతో ఏమి పనులు కావనుకోండి, అది వేరే విషయం. అది మేబీ మనం లక్షల్లో మాట్లాడుకోవాలి. ఇప్పుడు లక్ష ఉంటే కొంత ఫ్రీ ఉంటుంది. 20 లక్షలు ఉంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్రీ ఉంటుంది, అది కరెక్టే. కాబట్టి ఒక స్థాయి దాటిన తర్వాత మనకు ఆ కంట్రోల్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఆ డబ్బు ఒక దశ దాటిన తర్వాత ఆ డబ్బుతోటి మనకు అది ఎక్కువన్నా తక్కువన్నా మనకు పెద్ద ఫలితం లేదు. అందుకని చెప్పేసి ఈ డబ్బు విలువ తెలుసుకో. డబ్బుకు విలువ అంటూ ఉంది. ఇప్పుడు ఎలా అంటే ఆ, ఇప్పుడు డబ్బుకు ఇంకోటి ఏంటి, మనకు వ్యాపారం చేసే విలువ ఉంది. డబ్బు ఎందుకు అంటే డబ్బు అనేది మామూలుగా మనం ఆలోచిస్తే డబ్బు ఎందుకు, డబ్బు తోటి ఒక వస్తువు కొనుక్కుంటాను, ఆ వస్తువు కొనుక్కుంటే నేను ఆ వస్తువుతోటి నేను సంతోషపడతాను, అప్పుడు నాకు మనసు సంతృప్తిగా ఉంటుంది.
అంటే ఇప్పుడు ఏంటి డబ్బు ఎందుకు వాడుతున్నాం అంటే మన మనసుకు ఒక సంతృప్తి కోసమే వాడుతున్నాము. ఓకే. ఎందుకంటే ఆ డబ్బుతో ఏదో కొనుక్కున్నా దాని ద్వారా మనకు సంతోషము సంతృప్తి వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా చెప్పారనుకోండి, నేను డబ్బు కోసం పని చేయను, నేను నా ఆత్మ సంతృప్తి కోసం పని చేస్తాను అనుకోండి, తప్పేం లేదు. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే అక్కడ వాళ్ళు ఆ ఆత్మ సంతృప్తిని నమ్ముకొని డబ్బు కావాలి అంటే రాదు. అది అంటే సరే నా సంతృప్తి కొంచెం నీకు ఇస్తాను, నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, కుదరదు. డబ్బులు ఇస్తాను నాకు సంతృప్తి వచ్చేటట్టు ఏదైనా వస్తువు అంటే అది వేరే విషయం. అందువల్ల డబ్బుని ఇక్కడ విమర్శన చేయట్లేదు. డబ్బు మనకు అవసరమైన సాధనం. కానీ ఆ సాధనాన్ని ఆ, ఏ దేనికి వాడుకుంటున్నా అంటే ఏ సాధనమైనా కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ తోటి ఒక రకమైన లాభం ఉంటుంది. తర్వాత దానికన్నా ఎక్కువ అదే పెట్టుకొని తిరిగితే మనకు దానివల్ల ఇబ్బందులు వస్తాయి. లోపం మూలంగా మనం నష్టపోతాం. అది ఈ శ్లోకం యొక్క ఆ, అర్థం. మళ్ళీ ఒకసారి పాడతారండి శోభా గారు ఈ శ్లోకం. मूढजहीहि धनागमतृष्णां कुरु ధజేహి ధనాగమతృష్ణా कुरु सद्बुद्धिं मनसि वितृष्णां కురు సద్బుద్ధిం మనసి వితృష్ణా यल्लभसे निजकर्मोपात्तं యల్లభసే నిజ కర్మోపాతం वित्तं तेन विनोदय चित्तम् విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం विन्दं भज गोविन्दं భజ गोविन्दं भज मूढमते భజ గోవిందం గోవిందం భజ మూఢమతే सम्प्राप्ते सन्निहिते काले సంప్రాప్తే సన్నిహితే కాలే नहि नहि रक्षति डुक्रिन्करणे నహి నహి రక్షతి డుక్రింకరణే. ఈ ఈ మనం మాట్లాడుకున్న దాని మీద ఈ రెండో శ్లోకం మీద ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు కానీ కామెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? మీరందరూ మ్యూట్లో ఉన్నారు. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. I think we're good. ఓకే. సరే. ఇప్పుడు ఈ మనం అనుకున్నాం మొన్న ఏంటి అంటే ఈ భజగోవిందంలో ఈ శ్లోకాలు ఒక్కొక్క శ్లోకం ఒక స్థాయిని తీసుకుంటూ పోతుంది. డబ్బు ఎందుకు కావాలి నీకు అంటే చదువు గురించి మాట్లాడాం మొదటి శ్లోకంలో. చదువు ఎందుకు అంటే డబ్బు సంపాదించడానికి చదువు. ఇప్పుడు రెండో శ్లోకంలో డబ్బు గురించి మాట్లాడాం. ఓకే. డబ్బు ఒక విలువ ఏంటి, డబ్బు ఒక స్థానం ఏమిటి అని. డబ్బు ఎందుకు కావాలి నీకు అని అడిగితే ఏం చెప్తాం? నాకు కేవలం డబ్బులు నాకు బ్యాంకులో పెట్టుకోను ఆ, ఉంటే నాకు సంతోషం. రోజు నేను పాస్బుక్ తీసుకొని చూసుకుంటాను, లేకపోతే ఆన్లైన్ వెళ్ళి ఎంత ఉందో చూసుకొని సంతోషపడతాను. ఉం? అంటే సరిపోతుందా? లేకపోతే ఈ డబ్బుతోటి ఏదైనా చేద్దామంటుందా? అంటే డబ్బు ఎందుకు అంటే డబ్బు కోరికలు తీర్చుకోవడానికి. ఈ కోరిక ఈ కోరికలు అనేది ఏంటి అంటే ఏ అంటే కోరికలకు కూడా ఒక స్థానం ఉంది. ఇప్పుడు మామూలుగా మనకి ఎలా అంటే చిన్నప్పుడు చదువుకోవాలి, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే పెళ్ళి అవుతుంది. ఓకే. పెళ్ళి చేస్తాం. సో ఇప్పుడు ఈ పెళ్ళి కానీ అది ఏదైనా కానీ దాని యొక్క ఆ, అంటే దాని యొక్క స్థానం ఏంటి అన్నది నెక్స్ట్ శ్లోకం మీద మొదలవుతుంది. సో మనం ఏం చేద్దాం అంటే ఈరోజు శ్లోకం చదువుదాము. చదివిన తర్వాత మనం దీని మీద ఆ, ఈ విశ్లేషణ లేకపోతే వ్యాఖ్యానం వచ్చే వారం చేసుకుందాం. ఓకే. మూడో శ్లోకం చదువుతారా అండి?
శోభ గారు. नारीस्थनभरनाभिदेशं नारीस्तनभरनाभिदेशं दृष्ट्वा मागामोहावेशम् दृष्ट्वा मागामोहावेशम् एतन्मांसवसादिविकारम् एतन्मांसवसादिविकारम् मनसि विचिन्तय वारं वारम् मनसि विचिन्तय वारं वारम् भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दम् गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले सम्प्राप्ते सन्निहिते काले नहि रक्षति डुक्कृङ्करणे नहि रक्षति डुक्रिङ्करणे. ఈ ఈ శ్లోకం అంటే మరి మీరందరూ ఆ, చాలా మంది ఈ వీడియోలో లేరు. మరి మీరు శోభా గారి తర్వాత మళ్ళీ మీరు చాంట్ చేస్తున్నారా లేదా నాకు తెలియదు. ఆ, మన ఉద్దేశం ఏంటంటే ఈ భజ గోవిందం చదువుకునేటప్పుడు ఈ శ్లోకాలు కూడా మనకు నోటికి రావాలి. అంటే మనం అంటే చూడకుండా కాదు, చూసి ఆ, ఆ, ఈజీగా చదివేటట్టు మనకు అలవాటు కావాలి. తర్వాత మనం పదే పదే చదువుతూ ఉంటుంటే అందులో పదాలు కూడా మనకు నెమ్మదిగా అర్థం అవ్వడం మొదలు పెడతాయి. అదే తర్వాత ఇప్పుడు ఈరోజు ఈ మూడో శ్లోకం చదివాం కదా. ఈ మూడో శ్లోకంలో ఒక్కొక్క పదాన్ని చూసి ఈ పదం ఒక్కొక్క పదం యొక్క అర్థం చూస్తుంటే ఓహో ఇదా అర్థం అన్న తర్వాత మళ్ళీ ఆ శ్లోకం మళ్ళీ మనం చదువుకున్నప్పుడు కొంచెం కొన్ని కొన్ని పదాలు అర్థాలు గుర్తొస్తాయి. అప్పుడు ఆ శ్లోకం యొక్క ఆ, అర్థం గుర్తొచ్చినప్పుడు మనం చదివేటప్పుడు దాని యొక్క అనుభూతి కానీ ఆనందం కానీ వేరుగా ఉంటుంది. అందువల్ల ఒకవేళ మీరు గనక శోభా గారు కనుక ఎప్పుడైతే చదువుతున్నారో మీరు కూడా అంటే మీ అందరి దగ్గర ఈ ఆ, ఈ శ్లోకాలు ఈ భజగోవింద పుస్తకం మీకు ఈ వాట్సాప్ మెసేజ్లో పెట్టాను నేను. అది చూసుకోండి. ఒకవేళ ఎవరికైనా లేకపోతే నేను మళ్ళీ పంపిస్తాను నేను. వీలైనంత వరకు చదవండి అది. సో దీంతో ఈరోజు ముగించేద్దాము. ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. థ్యాంక్ యూ.